కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఆదివాసీ గిరిజన గ్రామం రింగరిట్కు సరైన రహదారి లేక స్థానికులు నరకయాతన అనుభవిస్తున్నారు. గ్రామానికి వెళ్లాలంటే 2 వాగులు దాటాల్సిందేనని, వర్షాకాలంలో వాగులు పొంగితే సంబంధాలు తెగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర సమయంలో ఆసుపత్రులకు, విద్యార్థులు పాఠశాలలకు వెళ్లడం గగనమవుతోందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి శాశ్వత రహదారి, వంతెనలు నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బజార్వాడీలో అద్దె ఇంట్లో నివాసముంటున్న హోంగార్డ్ ప్రకాష్ జాదవ్ ఆదివారం రాత్రి ప్రమాదవశాత్తు 2వ అంతస్తు భవనంపై నుండి కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఆసిఫాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండి అహ్మద్ అక్కడ గుమిగూడిన స్థానికులను గమనించి వెంటనే ఆగి తీవ్ర గాయాలతో ఉన్న హోంగార్డును చూసి స్వయంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి బాధితుడి భార్య లక్ష్మీ జాదవ్ను ఓదార్చారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఆపద సమయంలో మానవత్వంతో స్పందించి హోంగార్డును ఆసుపత్రికి తరలించిన మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండి అహ్మద్ను స్థానికులు అభినందించారు. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని చికిలివాగుదారి అపరిశుభ్రతతో అధ్వానంగా మారింది. పంచాయతీ సిబ్బంది నిబంధనలకు విరుద్ధంగా తడి, పొడి చెత్తను వాగుదారిలోనే పడేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో సమీప కాలనీల్లో తీవ్ర దుర్గంధం వ్యాపిస్తోంది. అధికారులు వెంటనే స్పందించి చెత్తను తొలగించి పరిసరాలను శుభ్రం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సిర్పూర్ నియోజకవర్గం కౌటాల మండలం గురుడుపేట గ్రామంలో కీర్తిశేషులు మాజీ సర్పంచ్ రాగిసిడం గంగయ్య, కీర్తిశేషులు నికాడే మల్లుమేరాల స్మారక క్రికెట్ టోర్నమెంట్ ని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్సీ గారు మాట్లాడుతూ గ్రామానికి చేసిన వారి సేవలను గుర్తుచేశారు. క్రీడలతో మానసిక ఉల్లాసం, స్నేహభావం పెరుగుతుందని అన్నారు. వ్యాయామం, శారీరక శ్రమ ప్రతి ఒక్కరికి దైనందిన జీవితంలో భాగం కావాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఆదివారం మంచిర్యాల పట్టణంలోని శ్రీ ఉషోదయ పాఠశాల మైదానంలో ఆదిలాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెవెన్యూ ఉద్యోగులకు ఏర్పాటు చేసిన క్రీడా పోటీలలో భాగంగా నిర్వహించిన ఫైనల్ పోటీలలో జిల్లా అదనపు కలెక్టర్ పి చంద్రయ్య, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ మహమ్మద్ విలాయత్ అలీలతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ ఉద్యోగులకు పని ఒత్తిడి అధికంగా ఉంటుందని, ఒక్కొక్కసారి నిర్ణీత పనివేళలను మించి పనిచేయవలసి ఉంటుందని తెలిపారు. ఈ తరుణంలో రెవెన్యూ ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించడంతో పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుందని తెలిపారు. కార్యాలయాలలో పని ఒత్తిడి దృష్ట్యా శారీరక శ్రమ లేకుండా పనిచేయడంతో 40 సంవత్సరాల వయసుకే దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఉద్యోగులకు శారీరక శ్రమ తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. అనంతరం పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు.